వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తార్నాకలోని మాజీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్ఎస్టీవీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మాజీ మేయర్, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నాయకురాలు బాండా కార్తికారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బాండా చంద్రారెడ్డి దంపతుల చేతుల మీదుగా ఎన్ఎస్టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం మరియు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్తున్న ఎన్ఎస్టీవీ ఛానల్ను అభినందించారు. ప్రజా సమస్యలను పరిష్కరింపజేస్తూ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా మన్ననలు పొందుతున్న ఎన్ఎస్టీవీ ఛానల్ యాజమాన్యాన్ని, రిపోర్టర్లను అభినందిస్తూ మరింత మెరుగైన వార్తా ప్రసారాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టీవీ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతిభా గౌడ్, రిపోర్టర్ శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సభ్యులు మరియు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు సత్యానందరావు కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందజేశారు. फोन को देने को
వెనక రాముగారు డీసీ గారు కొంచెం కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఈ పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొంది ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, కొత్తపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందాలి, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలి. ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి ముందుగా వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన పశువుల షెడ్డును ముందుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు అడపా శ్రీను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంటే నాగేశ్వరరావు, ఎండిఓ అశోక్ కుమార్, సిఐ సత్యకిషోర్, ఎస్ఐ శ్యామ్ సుందర్. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో గోవుల సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. నేడు రాష్ట్రంలో రైతులందరికీ, ముఖ్యంగా పాడి రైతులందరికీ పండుగ దినోత్సవంగా భావించాలని పేర్కొన్నారు. ఎలా చెప్పుకోమ్మా కొద్ది పక్క కొంచెం తప్పరా లేదు మీకు వేయండి, ఆయన చైర్మన్ అయ్యాడు. ఒకసారి ఆయన ఎమ్మెల్యే కాదు, వీళ్ళిద్దరికి వేయండి. తమ్ముడు ఆడిద్దరికి వాచ్ పర్లేదు, ముగ్గురికి పోనీ నాయకులు కలిసి ఉన్నారా? గారు కూడా అలాగే ఇప్పుడు బాగుంది కూడా. బాబు వెనక దాంతో విషయం వేరేగా ఉంటుంది. ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి దాదాపు కూడా ఉండడానికి అంటే ఆయన షెడ్యూల్ ఎలా తీసుకుంటారో తెలియదు, మనకైతే కాన్షియస్లో ఉంటుంది. మనకి కూడా ఎన్ఐడి అనేది అడిగితే మనం ఆన్సర్ చేస్తాం. ఈసారి అంటే గురించి కొబ్బరికాయ కొట్టండి, నేను కొబ్బరికాయ బాబు రా. నాగార్జున అంటే నాగార్జున అంటే నీకు తెలుసో తెలీదు, నాగాస్త్రం వదిలినటువంటి అర్జునుడిని అర్థం. జాతీయ
రావులపాలెం బస్ డిపోకు నూతనంగా వచ్చిన 2 బస్సులను రావులపాలెం నుండి హైదరాబాద్ రూట్ నడిపేందుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. అందరూ కారు అవుతున్నారా మేడం గారు సమేశానికి ఎలా ఉన్నారు? ఎంత కెపాసిటీ ఇది? ఇది 36 సీట్లు సార్. 36 సీట్లు. సెమీ లగ్జరీ, సూపర్ లగ్జరీ. సూపర్ లగ్జరీ. మనకి ఒకవేళ స్లీపర్ డిమాండ్ ఉంటే అది కూడా మెల్లగా పెడదాం సార్. స్లీపర్ ఒకటి ప్లాన్ చేయండి. మనకి లేదు కదండి హైదరాబాద్కి. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ గతంలో తిరుపతి లడ్డును అపహాస్యం చేశారు. దానిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై మోపే ప్రయత్నం చేశారని అన్నారు. కేవలం డీఎస్పీపై చర్యలు తీసుకొని పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జరిగిన ఘటనను కప్పిపుచ్చుకునేందుకు కూటమి నేతలు సినిమా చూపించారు. చంద్రబాబు తిరుపతి పర్యటన ప్రజలను మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నమే అని, బాధితులకు 50 లక్షల రూపాయల పరిహారం ఖచ్చితంగా అందించాలని ఆయన కోరారు. 50 లక్షలు ఇవ్వాలి, 50 లక్షలు ఇవ్వాలి, 50 లక్షలు ఇవ్వాలి. ఆశించాలి, మేల్కోవాలి, మేల్కోవాలి, స్లో 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 మేల్కోవాలి, 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 మేల్కోవాలి. ఆ చివరి వరకు ఒక్క బండి వెనకాల బండి వెళ్ళకపోతే బాగా వెనకాల ఇలా ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా గతంలో మరి లడ్డు మీద వివాదాన్ని ఒక లేని నిందని మోపి జగన్మోహన్ రెడ్డి గారిని నిందితులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. 7 నెలలైన ఈ ప్రభుత్వంలో ఘోరమైన తప్పిదం జరిగి వారి నిర్లక్ష్య ఫలితం నిన్న వైకుంఠ ద్వాదశి టికెట్ల కౌంటర్ దగ్గర 6గురిని మరి చంపేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 50 లక్షల రూపాయలు మరి వెంకటేశ్వర స్వామి కాదు మీరు ఈ ప్రభుత్వం మరి మృతుల కుటుంబాలకు కట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రభుత్వ చేతకంతనానికి నిర్లక్ష్యానికి మరి బ్లాక్ బ్యాడ్జీల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తూ మా సంఘీభావాన్ని మరి కుమ్మతుల ద్వారా కుటుంబాలకు మృతుల యొక్క కుటుంబాలకి సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. స్లోగా అందరూ ఓ లైన్లో వెళ్ళాలి, అందరూ లైన్లో వెళ్ళాలి. చివరి వరకు కాసాను అది అక్కలేదు అందులో రాదు అలా చివరి వరకు లైన్ ఉండాలి గంగా రైట్. ఆ చివరి వరకు లైన్ ఉండాలి. రైట్ జెండా పక్కన మేల్కోవాలి, 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 మేల్కోవాలి. నిద్రపోతున్న ప్రభుత్వం మేల్కోవాలి, నిద్రపోతున్న ప్రభుత్వం మేల్కోవాలి. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చిన ముత్తారంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రధాన అర్చకులైన శ్రీమన్ బొర్రా వాసుదేవాచార్యుల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.
తుని మండలం టి వెంకటాపురం గ్రామంలో శ్రీ వివేక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఫౌండర్ సాధనల సూరిబాబు, కరెస్పాండెంట్ గాలికృష్ణ మరియు ప్రిన్సిపల్ సాధనాల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి వెంకటాపురం టీడీపీ యువ నాయకులు పప్పు నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి మంచి అవగాహన కల్పించాలన్నారు. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఏంటి ఆ పొంగల్కి ఏంటి షాపింగ్ చేద్దాం, ఏం కొనుక్కోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలనే ఒక ఇది ఉండేది. కానీ ఇప్పుడు అంతా రెడీమేడెడ్ అయిపోయింది. కానీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఇవన్నీ చూసేలాగా మాకు ఇవన్నీ అరేంజ్ చేసినందుకు ఈ శ్రీ వివేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇక్కడ ఏమన్నా మా బంద రాజారావు గారు మీకు చిన్న స్పీచ్ ఇస్తారు ఒకసారి. అమ్మ పలుకు జగదాంబ పలుకు, అమ్మ పలుకు జగదాంబ పలుకు, తల్లి పలుకు దుర్గమ్మ పలుకు. ఏం పేరమ్మ మీ పేరు? నా మీరు గలవడ గోయిందోయ్, నా వాళ్ళ గలవడ గోయిందోయ్, ఏడుగొండ లంకమ్మ గోయిందోయ్, దుర్గమ్మ గోయింద గోయిందోయ్, రాజమండ్రి సవాలమ్మ గోయిందోయ్, పెద్ద బ్రహ్మమ్మ గోయిందోయ్, గోవింద గోవింద గోవిందోయ్, నా వాళ్ళ గలవడ గోయిందోయ్, పప్పు నేనమ్మ గోయిందోయ్. సూర్యలక్ష్మి సూర్యధనలక్ష్మి గోవిందోయ్, నామల గలవడ గోవిందోయ్, చింతరపు వెంకన్న గోవిందోయ్, పెద్దరపు వెంకన్న గోవిందోయ్, గోవింద గోవింద గోవిందోయ్, గోవింద గోవింద గోవిందోయ్, ఉప్మా వెంకన్న గోవిందోయ్, రాజమండ్రి సవాలమ్మ గోవిందోయ్, సేబోలు చెత్తమ్మ గోవిందోయ్, కట్టుకుడు తలుపులమ్మ గోవిందోయ్, గోవింద గోవింద గోవిందోయ్, కంచి కామాక్షి గోవిందోయ్, మధుర మీనాక్షి గోవిందోయ్, గోవింద గోవింద గోవింద. హర హర మహాదేవ్, శంభో శంకర్. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ ఉన్న స్టాఫ్కి కానీ అలాగే ఇక్కడ ఉన్న మన మాస్టర్స్ కానీ అలాగే మేడమ్స్ కానీ అందరికీ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. కుప్పం మండల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని పట్టణ నూతన సీఐ శంకరయ్య హెచ్చరించారు. కాగా గురువారం పట్టణ పరిధిలో దంపతుల మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి వానగా మారింది. భార్యాభర్తల గొడవ సద్దుమణిగించే క్రమంలో పెద్దలు పంచాయతీ నిర్వహించారని, ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడికి తెగబడ్డట్టు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో 10 మంది గాయాల పాలయ్యారని, అందులో కొంతమంది పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తీవ్రంగా గాయాల పాలైన వారు పీఈఎస్ వైద్య కళాశాలకు చెందిన ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కొంతకాలంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ పలువురు ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించిన గ్రామస్తులు కుప్పం గుడుపల్లి జాతీయ రహదారిని ఆడుకున్నారు. ఈ సందర్భంగా చీకటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామ బోరుకు అతి సమీపంలో జమున అను రైతుకు సంబంధించిన భూమిలో వ్యవసాయ బోరు వేయడం వల్ల గ్రామ బోరులో నీటి శాతం తగ్గి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. పక్కన బండి
నారాయణ, నేను చీకటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. కోటపల్లి గ్రామంలో 2018లో గత ప్రభుత్వము 2018లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఈ బోరు వాటర్ సమస్య ఉండింది. దానివల్ల ప్రత్యేక శ్రద్ధతో బోరు వేయించినారు. ఇది సజావుగా సాగుతూ ఉండింది, బాగా నీళ్లు వస్తూ ఉండింది. దీన్ని 2024లో నవంబర్లో నారాయణ జోగ్యానూరు అనే ఆయన వచ్చి భూమిని కొని బోరు. కానీ కోటపల్లి గ్రామస్తులు ఈరోజు అందరూ అధికారులకు అర్జీలు ఇచ్చాము. పంచాయతీ యాక్ట్ ప్రకారంగా, ఓల్డ్ యాక్ట్ ప్రకారంగా తెలియజేశాము. వాళ్ళు దీనిపైన చర్య తీసుకొని 3 నెలలు ఆపారు. కానీ నారాయణప్ప అనే ఆయన కోర్టుకు పోయి నేను మా ఆర్డర్స్ తీసుకొని వచ్చానని చెప్పి వేరే సర్వీసులో కొత్తూరు కాడ ఉన్న సర్వీస్ని కోటపల్లి కాడ తీసుకున్నానని చెప్పి నమ్మబలికి ఈ కోర్టులో ఆర్డర్ తీసుకొని వచ్చి సర్వీస్ చేసుకున్నాడు. దీనిపైన గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడి గ్రామానికి నీళ్లు లేక గ్రామ ప్రజలందరూ రోడ్డు పైన వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చారు. కాబట్టి సదరి సమస్య పైన అధికారులు స్పందించి కోటపల్లి గ్రామస్తులకు న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుతున్నాం సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో 262 సర్వే నంబర్లో ఉన్నటువంటి 11 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, ఆ భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది కబ్జా చేస్తున్నారని తెలుపుతూ సుమారు బండలింగంపల్లి గ్రామానికి చెందిన 300 పైచిలుక గ్రామస్తులు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారి నుండి ప్రభుత్వం సరెండర్ చేసుకుని గ్రామ అవసరాలకు, ప్రభుత్వ అవసరాలకు గాని రైతులకు వడ్ల ధాన్యాన్ని ఆరబెట్టుటకు ఐకేపీ సెంటర్ కోసం ఆ భూమిని వినియోగించాలని అన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ భూమిని కాపాడాలని ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంఆర్ఓను కోరారు. గౌరవ మండల తహసీల్దార్ గారికి బండలింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి 262 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 12 ఎకరాల భూమి మా తండ్రులకు, మా తాతలకు 1986 సంవత్సరంలో గౌరవ సిఎస్గా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ రాజీవ్ శర్మ గారు మాకు అప్పుడు జగిత్యాల సబ్ డివిజన్ ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు అప్పుడు ఫైనల్ పట్టా ఇచ్చారన్న. ఆ ఫైల్ నెంబర్ E/0408/1986లో మాకు ఇచ్చారు. దాని ద్వారా మాకు గౌరవ మండల రెవెన్యూ ఆఫీసర్ గారు B/77 1986 సంవత్సరంలో మాకు పట్టాలు ఫైనల్ పట్టా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అవే తర్వాత వీటిని మేము అప్పటి నుంచి మా తాతలు అప్పటి నుంచి 50-60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ మా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల దాన్ని సదును చేసుకోలేక అందులోనే అత్యవసర పంటలు కందులు, బబ్బెలు, మొక్కజొన్న లాంటి పంటలు పండించుకున్నాం. ఈరోజు అప్పుడు మా తల్లులు ఏంటంటే అది తీసుకొచ్చుకొని ఫైల్ ఇలాంటి పట్ట సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు కహానీలో ఎక్కలేకపోయారు. కానీ అప్పటి నుంచి అయినా కూడా మేము కాస్త కబ్జాల్లో ఉన్నాం. దాన్ని ఇవాళ మేము భూమిని సాగు చేసుకునే క్రమంలో అక్కడ మా పొలం మీదనే కాల్వ, కొండపురం కాలువ అని అంటారని అందరూ తెలిసిన ముచ్చటనే. ఆ కాలువ పారకం పోవడం వల్ల, దాన్ని ఆ పెద్ద కాలువ నీళ్ళు పోవడం వల్ల మేము సాగు చేసుకున్న క్రమంలో ఆ భూమిని మొత్తం చూసి కొంతమంది రెడ్డి కులాలు మా మీద వ్యతిరేకంగా ఈ భూమిని లాక్కోవాలనేటువంటి దౌర్జన్యంగా మా మీద కేవలం ఈరోజు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఆ భూమిని కాపాడమని ఇచ్చిరన్న. కానీ మేము ఆల్రెడీ మొన్న సోమవారం నాడే గౌరవ కలెక్టర్ కూడా ఇచ్చినాము. సార్ కూడా పరిశీలనలో ఉంది. అది ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పిండు. కానీ కేవలం కొంతమంది రెడ్డిలు అందులో మా మీద వ్యక్తిగత కక్షల ద్వారా మా కులానికి అందరికీ విషయం పోయడానికి వచ్చి ఇలా గౌరవ తహసీల్దార్ దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టి చంపినా కూడా రేపు మాదిగోళ్ళు మన కేసు పెట్టద్దన్నటువంటి ఒకే ఒక దురుద్దేశం కొద్దీ ఇలా మమ్మల్ని దాడి చేస్తారని చెప్పిరన్న. వ్యక్తిగతంగా వాళ్ళు మమ్మల్ని దాడి చేస్తారు. మేము వాళ్ళ ఇళ్ళలోకి పోయినాము, చూపించడము, ఆఖరికి కాళ్ళు కూడా పట్టుకున్నాం. అయినా వాళ్ళ గుణాలలో, వాళ్ళ మార్పులో, వాళ్ళ ఆలోచన విధానంలో, ధోరణిలో మార్పు లేకపోవడం వల్ల ఇలా కేవలం మళ్ళీ మా మీద కక్షపూరితంగా ఎంఆర్ఓకి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగిందన్న. కానీ దయచేసి మీడియా వాళ్ళందరికీ మేము పదే వేడుకుంటున్నాం. 1986 సంవత్సరంలో అప్పుడున్నటువంటి గౌరవ రాజీవ్ శర్మ గారు ఇచ్చినటువంటి జీవో కాకన్నా ఇందులో పట్టా నెంబర్లతో సహా ఉన్నాయి అన్నీ. ఇవన్నీ చూసి దయచేసి మా మాదిగ కులస్తులకు, బండలింగంపల్లి మాదిగ కులస్తులకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ 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 మత్స్య అవతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం జిల్లెల్గూడ శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా
ఈఓ వై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకోవడానికి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 1,00,000 మంది భక్తులు రావడం జరిగింది. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ బొక్క రాజేందర్ రెడ్డి 2 రోజుల నుంచి దగ్గరుండి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ముందు జరగాలి. పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆలయంలో ఉన్న సిబ్బందికి, ఆలయ సిబ్బందికి కూడా, ఆచారులకు అందరి చక్కగా నడుపుకుంటూ దర్శనానికి పొందినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. 33 కోట్ల దేవతలతో స్వామివారు భూలోకంలో అందరికీ దర్శనం ఇచ్చినటువంటి రోజు. దాన్ని మూకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి 33 కోట్ల దేవతలు అంటే 33 కోట్ల దేవతలు అంటే ఒక గణం అన్నట్టు, ఒక గణం సంబంధించిన వాళ్ళు అన్నట్టు. అట్లా 33 కోట్ల దేవతలతో స్వామి భూలోకంలోకి వచ్చి ఇక్కడ ఆ మూకాసురుడు రాక్షసు సంహరించి మరి అందరికి కూడా దర్శనం ఇచ్చినటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. కాబట్టి అదొక పేరుంది. తర్వాత వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో శయనించి ఉన్న తర్వాత ఆయన లేచినప్పుడు ఉత్తర ద్వారమే చూస్తాడట. అందుకనే ఉత్తర ద్వారంకి ఆయన అత్యంత ప్రీతి. కాబట్టి ముక్కోటి రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం కూడా దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ నవిద్యతే, అంటే మళ్ళీ జన్మ ఉండదు, అంటే మోక్షం కలుగుతుంది అనేటువంటి విశ్వాసం. కాబట్టి మన నారాయణ మించిన దైవం లేదు, అతన్ని మించిన దేవుడు లేడు. కాబట్టి ఆయన చాలా విశేషం. స్వామివారి దర్శనం చేసుకోవడం ముక్కోటి రోజు చాలా విశేషం. అందుకని ఇంత జనం కూడా మా దేవాలయంలో రావడం చాలా విశేషం. ఇప్పటిదాకా కూడా మేము చాలా ఇక్కడ రోడ్డు దాకా కూడా వెళ్ళిపోయింది లైన్, ఎక్కడ బొడ్రాయి దాకా కూడా వెళ్ళిపోయింది. సార్లు అందరూ కూడా మన ఈఓ గారు, తర్వాత రాజేందర్ రెడ్డి గారు, తర్వాత యాదగిరి గారు అందరూ కూడా దగ్గరుండి అన్నీ కూడా చూసుకొని అన్నీ కూడా ఈ లైన్ను మెయింటైన్ చేసి ఇప్పటి వరకు కూడా పబ్లిక్ నడుస్తుంది. చాలా విశేషం. ఇట్లా ఇంకా మా దేవాలయం ఇంకా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మరి మేము ప్రచారం ఆ విధంగా చేసాం. స్వామివారి మహత్తు కూడా అట్లా ఉంది. కాబట్టి తప్పకుండా ఇంకా ముందు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ భక్తులు దర్శించుకుంటారు. ఎక్కువ కార్యక్రమాలు కూడా ఇప్పటికీ కళ్యాణము అన్నీ కూడా జరుగుతున్నాయి. కళ్యాణాలు, మాస కళ్యాణాలు, ఎవరైతే కోరుకున్నప్పుడు కళ్యాణం చేయటం, తర్వాత వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసంలో నెల రోజులు, తర్వాత మార్గశిర మాస ధనుర్మాస ఉత్సవాలు, ఇవన్నీ కూడా విశేషంగా మన దేవాలయం జరుగుతాయి. ఎప్పుడూ మాకు ఖాళీ ఉండదండి, ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి విశేషం అరుదు. మన హైదరాబాద్లో మన ఇక్కడ ఉండేటువంటి ఈ దేవాలయం చాలా ప్రాచీనమై ఇంకా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం. స్వామివారి ఆశీస్సు కూడా అలా ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయని భక్తులంతా స్వామివారిని దర్శించుకుని
తీర్థ ప్రసాదములు స్వీకరించి రామచంద్రస్వామి కృపకు పాత్రులయ్యారన్నారు. ఈ రోజున స్వామివారి శ్రీమన్నారాయణుడు ముక్కోటి దేవతలకి కూడా ఋషులందరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చినటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. ఈ రోజున దర్శనం కనుక చేసుకుంటే స్వామిని 3 జన్మల దిగుడు గుర్తి పాపం నశించడం, ఆయురారోగ్య అభివృద్ధి కలిగి చల్లగా ఉంటారు అందరూ కూడా, భక్తులందరూ కూడా. ఈరోజు మన రామాలయంలో భద్రాచలంలో 5 గంటలకి ఉత్తర ద్వార దర్శనం జరిగింది. భద్రాచల క్షేత్రంలో ద్వార దర్శనం జరిగిన తర్వాత మనం చేస్తాం. ఇక్కడ సుమారు 5:30కి ద్వార దర్శనం జరగటం జరిగింది. ద్వార దర్శనం జరిగిన తర్వాత జరపవలసినటువంటి కైంకర్యాలన్నీ కూడా స్వామివారికి జరపటం, వచ్చేటటువంటి భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకునేట్లుగా ఏర్పాట్లు చేయటం జరిగింది. అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. వాసుదేవ. గోషామహల్లో మరోసారి కుంగిన చాక్నవాడి నాలా. దారుసలాం రోడ్ నుండి చాక్నవాడికి వెళ్లే రోడ్డులో ఫ్లైవుడ్ దుకాణాల ముందు కుంగిన నాలా. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కుంగిన షివరేజ్ వద్ద నాలా. ఒకవైపు గతంలో కుంగిన నాలా పనులు కొనసాగుతుండగా మరోవైపు పక్కనే ఉన్న మరో నాలా కుంగి నాలాలో పడిన క్రషర్ లారీ. తప్పిన పెను ప్రమాదం. रोड नीचे डाल दिया। कैसा हुआ ये, क्या क्या करे थे? లో ఈ నాలా అనేది గత కొద్ది రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఈ నాలా ఇరిగిపోయినప్పుడే మేము స్థానికంగా ఉన్న ఏఈ మహేందర్ గారికి, ఈ గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం. సార్, ఈ నాలా పరిస్థితి బాగలేదు, ఈ నాలాని త్వరగా మీరు పూర్తి చేయాలి అని చెప్పినాము. అయితే వాళ్ళు ఈ నాలా మటుకు మొత్తం ఒక 800 to 900 మీటర్స్ దూరం ఉంది ఇది. కానీ గవర్నమెంట్ మటుకు ఒక 50% కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ఇంకా 50% ఇవ్వలేదు. అంతలోపే ఇవాళ చూడండి ఒక హెవీ బండి కుంగిపోయి ఇలా పడిపోయింది. ఇట్లాంటి పరిస్థితి రేపు రాబోయే కాలంలో ముందున్న రోడ్డు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. మీరు సగం పనులు చేసి ఓన్ పానాలు తీస్తారు. ప్రజలు నడిచే రోడ్డు ఇది. రేపు పొద్దున ఇదే స్కూల్ బస్సో లేకపోతే ఆటోనో లేక కారో ఎవరో చనిపోతే స్పందిస్తారా అని నేను ఈ గాని అలాగే డిప్యూటీ కమిషనర్ గాని అడుగుతున్నా. మీరు ఎందుకు మొత్తం ఆర్డర్ ఇవ్వలే? సగం వర్కే మీరు ఎందుకు ఇచ్చారు? ఇంకా సగం అట్లనే పెండింగ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి స్థానిక ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, అయినా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుంటలేరు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగంపల్లి కొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిని ప్రత్యేక పూలతో అలంకరణ చేసి ఉత్సవమూర్తులకు ఉంజల్ సేవ చేపట్టారు. స్వామివారి దర్శనం కొరకు ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడం జరిగింది. Period.
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లి గ్రామంలో సీఎంఆర్ చెక్కులు పంపించడం జరిగింది. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరు గారి ఆదేశాల మేరకు బాధితురాలు ఆర్ఎస్ స్వప్నకు 30,000 చెక్కును అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిసెరం భూమేష్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. సిర్పూర్ గ్రామంలో చొక్కా రత్నాబాయి గారికి 52,500 సీఎంఆర్ చెక్కును ఇవ్వడం జరిగింది. రేవంత్ నాయకత్వం, ఇనేరెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఇనేరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఇనేరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఏడీబీ రోడ్డు రహదారి మార్గాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రహదారి మార్గంలో ఎస్ రాజాపురం వద్ద జరుగుతున్న కల్వర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రికి వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తొలుత గన్నవరం విమానాశ్రయం వద్ద ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఏలూరు రేంజ్ డీఐజీ జీవీవి అశోక్ కుమార్ జాగ్రత్త బాబు కింద పడతావు ఇంటికి వెళ్ళిపోతారు అలాగా చల్లడుకున్నాం కాకినాడ ఎంపీ తంగల దేశం 3 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే మాట్లాడడానికి ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఏడీబీ రోడ్ ఉందో రాజమండ్రి నుంచి ప్రతాపురం అలాగే బాస్ సార్ ఆగారు సార్
ఆగారు సార్ ఓడి సార్ అంతే సార్ అప్పుడు అంతే సార్ ఇంకా లేదు సార్ జస్ట్ ఇప్పుడు దిగింది సార్ కార్ ఆ ప్రశ్న అయితే కుటుంబాలు కూడా పరామర్శించారు సార్ నాయకులు కూడా అయితే తాను వేడి రూట్లో ప్రయాణించి ఈ సెకండ్ రోడ్డు పరిస్థితి కూడా ఎలా ఉందో పవన్ కళ్యాణ్ అదే రోజు ప్రకటించారు. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వస్తూ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ ఘటనా స్థలం ఎవరైతే రైతులకు బాసటగా తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రజాప్రభుత్వం బాసటగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోకులం షెడ్డులను ఎమ్మెల్యే సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పాడి రైతులకు అండగా నిలిచేందుకు ఈ గోకులం పథకం ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో 3 గోకులం షెడ్డులను ప్రారంభించామని, ఆలమూరు మండలంలో 49 గోకులాలు మంజూరు చేశామని, అందులో 22 పూర్తి చేశామని, మిగతా వాటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, పల్లకి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ ఉత్తర ద్వారం వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుంచి భువికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహన రూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం సంతరించుకుందని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ కోట వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు వేలలో తరలివచ్చారు. దేవాలయం వారు స్వామివారి దర్శనం కోసం ఉత్తర ద్వారం ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తరువాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని భక్తాదులు చెబుతున్నారు.
మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా ఆయన అనుచరులు, అభిమానులు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అరుణార్తి వెంకట్రమణ మెట్రో రైల్ పైన మైనంపల్లి చిత్రపటాలు ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వినూత్నంగా తెలియజేసిన ఈ జన్మదిన శుభాకాంక్షల పట్ల మెట్రో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చూశారు. దీంతో పాటు అనాథ పిల్లలకు ఆ రైల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేశారు. అలాగే ఆ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు, స్కూల్ బ్యాగ్, కిట్స్ను అందజేశారు. హ్యాపీ బర్త్డే హనుమంతనానండి, హ్యాపీ బర్త్డే. Happy